ఒక చిన్న మాట అండి. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. నా పెళ్ళైన కొత్తలో అనమాట. 2014లో మేము ఊరు వెళ్ళామండి పొద్దున్నకి. ఎర్రగుంటలో ట్రైన్ దిగుతాం అనమాట. అటు బస్సు ఎక్కుతాం. సరే ఊళ్ళో ఉన్నాము. ఇంగా మస్ట్ ఇంగా 2 డేస్ తర్వాత బయలుదేరామనమాట తిరుపతికి. ఎర్రగుంటలో వచ్చాము. ఇంటర్సిటీ ట్రైన్ ఎక్కామనమాట. వచ్చింది ట్రైన్ ఎక్కేసాము. మేము ఎక్కిన ట్రైన్‌లో కాలేజీ అమ్మాయిలు ఉన్నారనమాట. అంటే స్పోర్ట్స్ సంబంధించిన అమ్మాయిలు. వాళ్ళ సార్ ఉన్నారు. పీటీ సార్ ఉన్నారనమాట. అక్కడేంటంటే ఎక్కినప్పుడు నా భార్యకి నచ్చిన కంట్రోల్స్ అనమాట. మాట ఏదో మొండికేసాను. మాట విన్నప్పుడు కొద్దిగా సీరియస్ అనమాట. తను సీరియస్ అయింది. చెప్పింది వినలేదనమాట. నాకు కోపం వచ్చింది నాకు. సరే అని చెప్పి నా ఫ్రస్ట్రేషన్‌లో అనమాట ట్రైన్ బయలుదేరింది. కమలాపురం దాటిందండి. ముద్దురు దగ్గరగా వస్తాయనమాట. అక్కడ ఒకడు తాగబోతున్నాడంట ఒకడు. ఫుల్ తాగినవాడు వాడు. తాగి అమ్మాయిల దగ్గర అట్లా చేసేసి ఉంటుంది కదా, అది సీట్ మీద మిస్యూజ్ చేస్తున్నాడు. వాళ్ళు వస్తున్నారన్నమాట. పక్కన వాళ్ళు సార్ అంటారు పీటీ సారు. అది చూస్తున్నాడు. అయ్యా పక్క పోయి అంటాడు. అంటే ఆయన కొద్దిగా సాఫ్ట్ ఉంటున్నాడు. నేను చూశాను. అంటే నేను అప్పటికే అంటే నాకు కోపం ఎక్కువ నాకు. నేను ఎవరైనా చేస్తుంటే నాకు చూడలేనమాట. అంటే బిడ్డ లాంటిది. అసలే ఎందుకు కోపం అంటే వెళ్ళాను అనమాట. వెళ్ళి వాడిని అంటే వాడు ఫుల్ తాగినాడండి. చెప్పిన తాగినీళ్ళు కుట్టడంలో బాగుండేవాడు. ఎందుకంటే వాళ్ళు ఉంటారు కదా కడుపులో తెలియదు వాళ్ళకి. కాబట్టి పక్కన కొట్టామన్నమాట. కొట్టాను అంతే. అంటే ముద్దునూరు స్టేషన్ వచ్చిందన్నమాట. ట్రైన్ వచ్చేసి ముందుకు అన్నాడు. సార్ దిగినాడు. మళ్ళీ ఎక్కువచ్చినామాట. మళ్ళీ ట్రైన్కి వెళ్తుంది. ఎక్కుతా వచ్చాడు వాడు. నేను రే తంత్ర అన్నా ఎక్కుతా అంటే ట్రైన్ బయలుదేరనమాట. సీట్లో కూర్చున్నాడు. మా భార్య అయితే బాగా చూస్తుంది, నీకోసం వాడిని బాగా చూస్తుంది అనమాట. నీకెందుకని